ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 9వ తేదీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం. తిరుపతిలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. స్నపన తిరుమంజన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య సోయగం. మరి కాసేపట్లో శ్రీనివాస మంగాపురంలో పుష్పయాగ మహోత్సవం. టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా అన్నమయ వర్ధంతి ఉత్సవాలు. గోవిందనామామృతంతో పరవశించిన అలిపిరి పాదాల మండపం. అభీష్ట సిద్ధదాయకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ నెల 9వ తేదీ ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో టీటీడీ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ముందుగా సుగంధ ద్రవ్యాలను, నూతన వస్త్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం పలు రకాల ఔషధీకృత ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి, ఉపాలయాలకు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. నిత్య కళ్యాణపురంగా భాసిల్లుతున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం మరి కాసేపట్లో స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేటి ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చి కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజలు చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవర్లకు అలంకరణ చేసి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేదం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విష్ణు
विष्णोर्नुकं वीर्याणि प्रवोचं यः पार्थिवानि विममे रजागुंसि यो अस्कभायदुत्तरगं सरस्तं विचक्रमाणस्त्रेदोरुघाय विष्णोरराठमसि विष्णो पृष्ठमसि विष्णोस्यत्रे विष्णो स्वरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिवादो अस्य नरो यत्र देवयवो मदन्ति वरक्रमस्य स हि बन्धुरित्था विष्णो पदे परमे मध्व उत्साह. అన్నమయ్య సంకీర్తనాలాపనలతో తిరుపతి అలిపిరి పాదాల మండపం ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించే అన్నమయ్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అన్నమయ్య విగ్రహాలకు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు ఆర్ బుల్లెమ్మ బృందం అన్నమయ్య సంకీర్తనను ఆలపిస్తూ కోలాటాలు నృత్యాలతో భక్తిని చాటుకున్నారు. ఆపై మెట్లకు పూజలు చేసి గోవిందనామాలను పఠిస్తూ కాలినడక మార్గంలో తిరుమలకు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఓ శాంతి, అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, అన్నమయ్య వంశీయులు తాళ్లపాక హరినారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. పద కవితా పితామహుడు, ద్రావిడాగమ సార్వభౌముడు, తిరుమల ఆలయ కవి తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క 521వ వర్ధంతి మహోత్సవాలు మెట్లోత్సవంతో అత్యంత శోభాయమానంగా శ్రీకారం చుట్టుకున్నాయి. పాల్గొన బహుళ ఏకాదశి ఈనాడు మెట్ల పూజ చేసి అన్నమయ్య వంశీయుల చేత వెంకట అన్నమయ్య ఆరాధనలు సంపూర్ణం చేసి ఆ పరిపూర్ణమైనటువంటి నేపథ్యాన్ని ఇతోధికంగా శ్రీమంతం చేయటానికి అన్నమయ్య ప్రాజెక్టు విద్వాంసులందరూ కూడా అన్ని కీర్తనలు ఏవైతే సప్తగిరి సంకీర్తనలుగా పాడబడుతున్నాయో వాటిని రాగరంజితంగా ఈ గోష్ఠి సభలో పాడటం జరిగింది. అనేక మంది అనేక ప్రాంతాల వాళ్ళు దాదాపు 800 కళాకారులు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి పాలు పంచుకోవటం, కోలాట భజనలతో తిరుమల శోభాయాత్ర చేయటం. మెట్లోత్సవము అని అంటే స్వామి పాదాల మండపం నుంచి వేడి ఆంజనేయ స్వామి సన్నిధానం వరకు కూడా హరినామం గానం చేస్తూ మైమరిచి కోలాట నృత్యాలతో పాటు ఆ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ చేరుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 521వ అన్నమాచార్య వర్ధంతి మహోత్సవాల్లో ఈ రోజు నుంచి రాజంపేట, తాళ్లపాక, తిరుమలలో ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. తిరుపతిలో సాహిత్య గోష్ఠులు కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అన్నమయ్య సాహిత్యాన్ని అనేక కోణాల్లో విశ్లేషించేటువంటి మహావిద్వాంసులు విచ్చేస్తున్నారు. అలాగే గోష్ఠుల్లో పాల్గొనడానికి ఎన్నో ప్రాంతాల నుంచి కళాకారులు స్వచ్ఛందంగా విచ్చేశారు. లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళు విచ్చేయడం చాలా ముదావహం. ఇక అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో గురువారం ఉదయం అన్నమయ్య సంకీర్తన గోష్ఠి వీణుల విందుగా జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆర్ సుశీల బృందం ఆలపించిన సంకీర్తనామృతం అందరినీ అలరించింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో పరవశించింది. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారు స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి మొక్కుబడి సేవగా జరిగే విశేష కైంకర్యమే వెండి జోడు సేవ.
భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ సేవలో పాలు పంచుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవిని స్వర్ణమణిమయ రత్నాభరణాలతో అలంకరించి తిరుచుపై ఆసీనును చేశారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు సంప్రదాయ క్రతువులతో నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ యాదాద్రి ఆలయ వీధుల్లో స్వామివారి వెండి జోడు సేవ శోభాయమానంగా సాగింది. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. అర్చకులు విశ్వక్సేన ఆరాధనతో కార్యక్రమాలను ఆరంభించారు. ఆపై పుట్టమను సేకరించి శాస్త్రోక్తంగా అంకురార్పణ పూర్తి చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు,
తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మండలాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆలయంలో కుంభాభిషేకోత్సవం జరిగి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ విశేష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజ జరిపారు. ఆపై పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. చిత్తూరు నగరంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఫాల్గుణ మాసం గురువారం సందర్భంగా బృందావనానికి అభిషేకాది ఆరాధనలు జరిపారు. గజపుష్ప మాలలతో దివ్యంగా అలంకరించి పలు రకాల వర్ణశోభిత పుష్పాలతో సంప్రదాయబద్ధంగా పుష్పార్చన నిర్వహించారు. అనంతరం మహానివేదనలు, మంగళహారతులు అందజేశారు. శ్రీగిరి గిరి ప్రదక్షిణతో ఒంగోలు నగరం గోవిందుని నామ స్మరణలతో పులకించింది. ఒంగోలులోని శ్రీగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పూజలు చేశారు. ఆపై భక్తులు గోవింద నామాలను పఠిస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా గాయత్రీనగర్లో వేంచేసిన శ్రీ శారదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో షష్టమ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పుష్పార్చన సేవ వైభవపేతంగా జరిగింది. ముందుగా పలు రకాల వర్ణశోభిత సుగంధ పుష్పాలను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వేదికపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి వైదిక క్రతువులతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి 1,00,000 పుష్పార్చన సేవను రమణీయంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు.
నగరం భక్తి సంకీర్తన సాగరంలో ఊలలాడుతోంది. పురమందిరంలో 59వ భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజస్వామివారి స్మరణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పురమందిరంలోని వేదికపై రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ మురళీకృష్ణ స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి పూజలను నిర్వహించారు. అనంతరం చెన్నైకు చెందిన డాక్టర్ విజయ్ గోపాల్ మైలై కార్తికేయన్ బృందం వేణువు నాదస్వర వాద్య కచేరీ అలరించింది. శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్పేటలో వేంచేసిన శ్రీ నల్లగంగమ్మ ఆలయంలో అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. శ్రీ నల్లగంగమ్మ తల్లి దివ్యమంగళమూర్తిని శోభాయమాన అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకొని టెంకాయలు కొట్టి పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల క్షేత్రం ఎన్నో పుణ్యధామాలకు తీర్థరాజాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. శ్రీనివాసుడు అణువణువున నిండి ఉన్న ఇలవైకుంఠం తిరుమల అశేష భక్తకోటి ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న సప్తగిరుల్లో ఉన్న పావన తీర్థాలలో చక్రతీర్థం ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణార్థం సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన ప్రదేశమే చక్రతీర్థంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల యాత్రకు వచ్చిన శ్రీవారి భక్తులు చక్రతీర్థంను దర్శించి ఆ పవిత్ర తీర్థాన్ని సేవించడం మహద్భాగ్యంగా భావిస్తారు. ఈ సందర్భంగా చక్రతీర్థం విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో శిలా తోరణం పక్కన నిలవై ఉన్నదే చక్రతీర్థం. స్కాంద పురాణాన్ని అనుసరించి శ్రీవత్స గోత్రోద్భవస్య పద్మనాభుడు అనే భక్తుడు ప్రజలను వేధిస్తున్న రాక్షసుడి నుంచి విముక్తి ప్రసాదించమని వేడుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించాడు. 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసిన ఆ భక్తుడి మొర ఆలకించిన శ్రీవారు సుదర్శన చక్రంతో ఆ రాక్షసుణ్ణి అంతమొందించారు. పద్మనాభుడు తపమాచరించిన ప్రదేశంలో ఉన్నదే ఈ చక్రతీర్థం. ఈ తీర్థంలో సుదర్శన చక్రధారి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. తిరుమల గిరుల్లో మనోహర ప్రకృతి సోయగాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న చక్రతీర్థం ఒకప్పుడు గొప్ప తపోవనం. ఎందరో సాధువులు సిద్ధులు ఈ ప్రాంతంలోని గుహలలో తపమాచరించినట్లు ఐతిహ్యం. ఇక్కడ పెద్ద రాతి బండపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లు స్వయంభూగా వెలిశారు. శ్రీ చక్రతాళ్వార్లకు ఒకవైపు కాశీ విశ్వేశ్వర స్వామి, మరోవైపు గణపతి సుబ్రహ్మణ్య స్వామి వార్లు కొలువై ఉన్నారు. అలాగే చక్రతాళ్వార్కు పైభాగంగా శంఖు చక్ర తిరునామాలు, ఒకవైపు గరుడాళ్వార్, మరోవైపు హనుమంతుల వారిని భక్తులు దర్శించుకోవచ్చు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం 12వ రోజు శ్రీవారి ఆలయంలోని ప్రసాదాలను అర్చక స్వాములు ఊరేగింపుగా తీసుకువచ్చి చక్రతీర్థంలోని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి అభిషేకాలు నిర్వహించి మహా నైవేద్యంగా సమర్పిస్తారు. చక్రతీర్థాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఇటీవల శిలాతోరణం నుంచి చక్రతీర్థం వరకు మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు ఈ చక్రతీర్థాన్ని సందర్శించే సౌలభ్యం ఉంది. ముఖ్యంగా ఈ చక్రతీర్థానికి వచ్చిన భక్తులు శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల సన్నిధిలో సంకల్ప పూజలు చేయించుకుని పిండి దీపాలను వెలిగించి సర్వ శుభాలను వసగే స్వామివారి ఆశీస్సుల్ని అందుకుని పునీతులవుతున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 61,087 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,530 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,34,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.